మావి గారు కాఫీ. అయ్యో మీరు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారేమో అని కాఫీ పెట్టలేదు అత్తయ్య గారు. కూర్చోండి, మీకు కూడా కాఫీ తీసుకొస్తాను. పర్లేదులే అమ్మి, నేను కాఫీ కోసమేం రాలేదు. ముగ్గురు స్టెప్స్ వైపు చూస్తున్నారు. ఎవరికోసమైనా చూస్తున్నారా? ఊరికే చూస్తున్నాం. అయినా ఇంట్లో అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఇంకెవరి కోసం వెయిట్ చేస్తాం? మామయ్య, మీరు వచ్చేటప్పుడు ఏ బ్యాగ్ తీసుకురాలేదు, ఇప్పుడు బ్యాగ్ తీసుకుని కిందకొచ్చారు. ఎవరి బ్యాగ్ బాబాయ్ అది? వదినా, ఆ బ్యాగ్ నాదే. శ్రీవల్లి బ్యాగ్ని మీరెందుకు కిందకి తీసుకొచ్చారు? మీరు మారిపోయానన్నారు, పిన్నిని క్షమించేశాను అని అన్నారు. ఇప్పుడేంటి బావయ్య, మళ్ళీ శ్రీవల్లి బ్యాగ్ని తీసుకొచ్చారు? ఇప్పుడేంటి? వైజయంతి మీద నీకు పూర్తిగా కోపం పోవాలంటే శ్రీవల్లిని ఇంట్లోంచి పంపించేయాలి. ఇదేనా నీ కండిషను? లేదు బా, ఈ ఇంట్లో పని మనిషిగా ఉండే నా మేనకోడల్నే నా ఇంటికి తోలుకుపోయే మహారాణి లెక్క చూసుకుందాం అనుకుంటా ఉందా. మీతో పాటు మీ ఇంటికి తీసుకుని వెళ్తారా? ఎందుకు? ఈ ఇంట్లో శ్రీవల్లికి ఎప్పటికీ గుర్తింపు దొరకదమ్మే. పాపం, ఆ పాప చెయ్యని తప్పుకి 20 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తా ఉండదే. అందుకే ఈ అమ్మిని నాతో పాటు ఊరికి తీసుకుపోయి నా ఇంట్లో నా బిడ్డలా చూసుకుంటా.